మన ప్రభు అయిన యేసు రావాల్సి ఉండి ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నిన్ను నన్ను చూసి ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఆయన వస్తే మనం విడవబడతామని, ఆయన వస్తే మన బ్రతుకు అదో గతిపాలైపోద్దని, ఆయన వస్తే కనుక ఎత్తబడేలాంటి సిద్ధపాట్లు లేదని మనల్ని చూసి ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నూనె సంపాదించుకుంటావేమో, పరిశుద్ధాత్మను పొందుకుంటావేమో, నీతి కలిగి బ్రతుకుతావేమో, బ్రతుకును మార్చుకుంటావేమో, మారు మనసు పొందుతావేమో, రక్షణ పొందుతావేమో. ఆయన వచ్చే లోపే ఇవి పొందుకుంటే ఎత్తబడతావు. కాబట్టి నీకోసమైన ఆలస్యం చేస్తుంటే నిద్రపోతున్నావా? ఛీ! కొంతమంది పాపం అనే నిద్రలో, ధనం అనే దేవునికి అవకాశం ఇస్తున్నాడంటే ఎందుకనంటే ఈ లోక సంబంధమైన మొత్తులోను ఉండిపోతావని కాదు, నూనెను సంపాదించుకుంటావని, ఆత్మను సంపాదించుకుంటావని, కృపను సంపాదించుకుంటావని, రక్షణ సంపాదించుకుంటావని, ఎత్తబడేటటువంటి గుంపులోనికి వచ్చి నిలబడేటటువంటి ఆ స్థిరత్వాన్ని సంపాదించుకుంటావని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? అలా తెలిసాక నిద్రపోతున్నారు వాళ్ళు. ఇవాళ నేటి సంఘం కూడా అలాగే ఉంది. నిద్రమత్తులో ఉంది, దరిద్రతలో ఉంది, ఆత్మీయ లేమిలో ఉండిపోయింది. వాళ్ళ దగ్గర నూనె లేదు, పరిశుద్ధాత్మ లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు వారితో. ఉన్నది కాస్త మిలుగు ఇవాళ రేపా ఆరిపోయేలాగా ఉంది. అరే ఆరిపోయేలాగా ఉంది నా జీవితం, నేను వెలిగించుకోవాలని నా ప్రార్థన దివిటీనని చెప్పే ఆలోచన లేకుండా పడుకుని నిద్రపోతున్నానికి ఏమీ లేదంట. అంత అయిపోయిందంటే ఇక తినటం పడుకుంటామేనంట. మీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? సంఘం ఎత్తబడాలి అని అంటే సమయానికే మేలుకోవాలి, నిద్ర మేలుకోవాలి. కాలము నెరిగి నిద్ర మేలుకొనుడి. ఏ కాలంలో ఉన్నాం మనం? ఆయన వచ్చేసే కాలంలో ఉన్నాం. ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపే ఇంకా కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే నా రక్షణ కోసమేనేమో, నేను ప్రభువుని నమ్ముకోవటం కోసమేనేమో, నేను బాప్టిజం పొందడానికేనేమో, నేను నా కుటుంబాన్ని రక్షించుకోవటం కోసమేనేమో. ఒకవేళ ఆయన ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని నేను వేస్ట్ చేసుకోకూడదు.